హలో ఫ్రెండ్స్. మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. మనం ఆలోచిస్తాం. ఇది యాదృచ్ఛికమా? లేక ఏదైనా సాంకేతమా? అని. కొన్ని రోజులు మనకి అన్నీ సెట్ అవుతాయి. మనకు కావలసిన వాళ్ళు కలుస్తారు. మన పనులు సులభంగా అవుతాయి. మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనం అంటాం, ఈరోజు చాలా బావుంది. అన్నీ పర్ఫెక్ట్‌గా జరిగాయి. కానీ అదే జీవితంలో ఇంకొన్ని రోజులుంటాయి. ఏ పని మొదలుపెట్టినా అడ్డంకి. ఎవరితో మాట్లాడినా చిన్న గొడవ. మన మనసులో కూడా ఒక విచిత్రమైన భారం. అప్పుడు మనం అనుకుంటాం, ఎందుకో ఈరోజు ఏదో తప్పుగా ఉంది. మరి నిజంగా ఇది యాదృచ్ఛికమా? లేక విశ్వం మనతో మాట్లాడుతున్నదా? మనకు తెలియకపోయినా ప్రతిరోజు, ప్రతి క్షణం విశ్వం మనకు కొన్ని సిగ్నల్స్ పంపుతుంది. మనకు మంచి జరగబోతే కూడా ముందుగా సంకేతాలు వస్తాయి. మనకు చెడు జరగబోతే కూడా ముందుకు సంకేతాలు వస్తాయి. కానీ సమస్య ఏంటంటే, మనకు ఆ సంకేతాలు కనిపించవు. ఎందుకంటే మనం గమనించడం మానేసాం. మనిషి జీవితంలో ఒక పెద్ద సత్యం ఉంది. జీవితం ఎప్పుడు ముందుగా సూచనలు ఇస్తుంది. తర్వాత ఫలితాలు ఇస్తుంది. చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తారు. వాళ్ళు సంఘటన జరిగిన తర్వాతే అర్థం చేసుకుంటారు. అప్పుడు ఆ సిగ్నల్ వచ్చింది, కానీ నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక మనిషి ఒక తప్పు నిర్ణయం తీసుకోబోతున్నాడు అనుకోండి. ఆ నిర్ణయం తీసుకునే ముందు అతని మనసులో చిన్న సందేహం వస్తుంది. ఒక లోపల వాయిస్ చెప్తుంది, ఇది సరైనది కాదు. అది ఏమిటి? అదే విశ్వం ఇచ్చే మొదటి సిగ్నల్. కానీ చాలామంది ఆ వాయిస్‌ను పట్టించుకోరు. వాళ్ళు తమ ఇగోతో ముందుకు వెళ్తారు. ఆ తర్వాత ఏమవుతుంది? సమస్యలు వస్తాయి. ఆ తర్వాతే వాళ్ళు అంటారు, అప్పుడు వినవలసింది అని. ఇది మన అందరి జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే విశ్వం ముందుగా నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. మనము వినకపోతే తర్వాత పరిస్థితుల ద్వారా మాట్లాడుతుంది. ఇంకా వినకపోతే పాఠాల ద్వారా మాట్లాడుతుంది. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక మెసేజ్. ప్రతి వ్యక్తి ఒక అద్దం. ప్రతి సమస్య ఒక పాఠం. ఇప్పుడు ఒక చాలా లోతైన విషయం చెప్తాను. మన జీవితంలో మంచి జరుగుతున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు వస్తాయి. మనకు తెలియకపోయినా మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనలో ఒక విచిత్రమైన నమ్మకం ఉంటుంది. ఏదో మంచి జరగబోతుంది అని. కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. కొన్ని కొత్త మనుషులు మన జీవితంలోకి వస్తారు. కొన్ని పాత సమస్యలు సడన్‌గా సాల్వ్ అవుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇవి విశ్వం ఇచ్చే పాజిటివ్ సిగ్నల్స్. అలాగే చెడు జరుగుతున్నప్పుడు కూడా సంకేతాలు వస్తాయి. మన మనసు అసహజంగా ఉంటుంది. చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలా కనిపిస్తాయి. మన చుట్టూ చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి. మనకు ఎక్కడో ఒక అలజడి ఉంటుంది. ఇది కూడా యాదృచ్ఛికం కాదు. ఇది విశ్వం ఇచ్చే వార్నింగ్. జీవితం మనకు చెడు చేయడానికి కాదు. జీవితం మనకు సరైన దారి చూపడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఒక పెద్ద సమస్య ఉంది. మనిషి బయట ప్రపంచాన్ని చాలా గమనిస్తాడు. కానీ తన లోపల ప్రపంచాన్ని గమనించడు. విశ్వం మనతో ఎక్కువగా మాట్లాడేది మన ఇంట్యూషన్ ద్వారా. అంటే మన లోపల ఫీలింగ్. కొన్నిసార్లు మనకు కారణం లేకుండా ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది చెయ్యకూడదు, లేక ఇదే చెయ్యాలి అని. ఆ ఫీలింగ్ చాలా పవర్ఫుల్. ఎందుకంటే అది మన బ్రెయిన్ కాదు, మన చైతన్యం ఇచ్చే సంకేతం. ప్రపంచాల్లోని చాలా గొప్ప వ్యక్తులు ఈ విషయం చెప్పారు. మనిషి తన ఇంట్యూషన్ను వినడం నేర్చుకుంటే జీవితంలో చాలా తప్పుల నుంచి తప్పించుకోవచ్చు అని. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. విశ్వం ఇచ్చే సిగ్నల్స్ ఎలా గుర్తించాలి? మొదటి విషయం, మనసు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే శబ్దం ఎక్కువగా ఉన్న చోట సిగ్నల్స్ వినిపించదు. మన మనసు కూడా అలాగే. మనలో భయం, కోపం, ఆందోళన ఎక్కువగా ఉంటే మనకు ఏ సంకేతం కూడా కనిపించదు, వినిపించదు. రెండవ విషయం, గమనించే అలవాటు పెంచుకోవాలి. మన జీవితంలో జరిగే చిన్న సంఘటనలు కూడా కొన్నిసార్లు పెద్ద మెసేజ్‌లు ఇస్తాయి. మూడవ విషయం, మన ఇంట్యూషన్‌ని నమ్మాలి. మన లోపల వాయిస్‌ని వినాలి. ఎందుకంటే చాలాసార్లు మనకు నిజం ముందుగా మన హృదయం చెప్తుంది. మన బ్రెయిన్ చాలా తర్వాత అర్థం చేసుకుంటుంది. ఇంకో గొప్ప సత్యం చెప్తాను. విశ్వం ఎప్పుడు మనకు వ్యతిరేకంగా పనిచేయదు. అది ఎప్పుడు మనకు ఎదగడానికి సహాయం చేస్తుంది. కానీ ఒక షరతు ఉంది. మనము సిగ్నల్స్‌ని గమనించాలి. జీవితం ఒక రోడ్డు ప్రయాణం లాంటిది. రోడ్డులో సిగ్నల్స్ ఉంటాయి కదా! రెడ్, యెల్లో, గ్రీన్. వాటిని గమనిస్తే ప్రయాణం సేఫ్‌గా ఉంటుంది. వాటిని పట్టించుకోకపోతే అపఘాతం జరుగుతుంది. మన జీవితంలో కూడా అలాగే. విశ్వం ఇచ్చే సిగ్నల్స్ మన జీవితానికి ట్రాఫిక్ సిగ్నల్స్ లాంటివి. ఇప్పుడు ఒకసారి మీ జీవితాన్ని గుర్తు చేసుకోండి. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ముందే ఏదో ఫీలింగ్ వచ్చిందా? కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు లోపల నుంచి ఒక వాయిస్ వచ్చిందా? అదే విశ్వం మీతో మాట్లాడిన క్షణం. కానీ ఇక నుంచి ఒక పని చేయండి. ప్రతిరోజు కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ మనసును గమనించండి. మీ జీవితంలో జరిగే సంఘటనలను గమనించండి. మీ ఇంట్యూషన్ను వినండి. ఆ తర్వాత మీరు ఒక గొప్ప విషయం గుర్తిస్తారు. విశ్వం ఎప్పటి నుంచో మీతో మాట్లాడుతుంది.
మీరు వినడం మొదలు పెడితే మీ జీవితంలో జరిగే చాలా విషయాలు అర్థం కావడం మొదలవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి డీప్ థాట్స్ మరియు జీవిత సత్యాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక చిన్న ఆలోచన కూడా ఒక మనిషి జీవితాన్ని మార్చగలదు. మళ్ళీ ఇంకో ఆలోచనతో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు గుర్తుంచుకోండి, జీవితం ఎప్పుడు సంకేతాలు ఇస్తుంది. వాటిని గమనించేవారు మాత్రమే సరైన దారిని కనుగొంటారు. జై హింద్.